అల్లుడు ఈ రోజు నీకు దిగ్విజయం ఎలారా? భలే చెప్పావు. హైదరాబాద్ వచ్చి 2 ఏళ్ళు అయింది. రోజు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇలాగే చెప్తున్నావు, ఏమీ జరగట్లేదు. సినిమాల్లో నటించడం అంటే సాధారణమైన విషయం అనుకుంటున్నావా? నేను హీరో అవ్వాలని హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయింది, ఇంకా ఈలు పడలేదు. అయినా నిన్ను చిరంజీవి రేంజ్కి తీసుకొచ్చేంత వరకు నాకు నిద్రటదు. తర్వాత ఈ రోజు ప్రోగ్రాం 10 గంటలకి భార్గవాస్ గోపాల్ రెడ్డి గారిని చూడాలా, 11 గంటలకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారిని చూడాలా, 12 గంటలకి ఈవీవి గారిని చూడాలా. ఆ తర్వాత ఆకలిస్తుంది మావా. నువ్వేం దిగులు పడగలడు. ఈ రోజు ఏకాదశి, శనివారం వెంకటేశ్వర గుళ్ళు పులిహోర పెడతారు కదా. అలాగే చెల్లెమ్మా, ఇల్లు కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఇల్లే మాది, నన్నే ఇల్లు చూసుకోమంటున్నాడు. ఏంటైనా ఏంటైనా ఈ ఇంటికి ఆయనే ఇంటైనా, చింతామణికి ఆయన ఇంటైనా. వస్తే రాని ఎందుకంత భయపడతావు? వస్తే రానివ్వా. అల్లుడు ఇంటి కట్టి 2 సంవత్సరాలు అయింది. వాడి కంటపడ్డాము ఏ కీలికా కీలి. అయ్యి బాబోయ్, హోటల్లో మిరపకాయ బజ్జీలు తినడం తప్పైపోయింది. ఇంత ఫాస్ట్ గా పనిచేస్తుంది ఏమిటి? అయ్యో అయ్యో, ఉదయాన్నే తలుపుకు తాళం వేసేసి తప్పించుకుపోతారా? ఇదిగో చూడు చింతామణి, ఏదో మీ ఊరు వాళ్ళు కదా అని 2 ఏళ్లుగా బాడు గడకుండా ఫోన్లే మన ఊరికే వదిలేశా. ఈ రోజు రాత్రి వాళ్ళిద్దరిని అలాగే పట్టుకుని కత్తికో కండగా నరికి పోగులు పెట్టేస్తాను. అయ్యో, ఎంతకు మించి భరించడం నా వల్ల కాదు. అయ్యో అయ్యో. I like your driving very much. Thank you, father. My son, కారుని తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో వదిలేయి. ఈవినింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే ఫాదర్. అల్లుడు డిక్కీలో కూర్చుని వచ్చేసరికి ఒళ్ళు ఓనం అయిపోయింది అనుకో. నువ్వెప్పుడు డిక్కీలో కూర్చున్నావు? ఫాదర్ కారు ఎక్కారు కదా, అప్పుడు నేను డిక్కీలో కూర్చున్నా. అల్లుడు ఇప్పుడు చూస్తుంటే హీరోలో ఉన్నాం అనుకో. ఇవన్నీ ఫాదర్ తీసిచ్చినవి. అమెరికాలో డ్రైవర్స్ అందరూ ఇలాగే డ్రెస్ చేసుకుంటారంట. అట్టాగనా? సరే సరే బయటది. ఎక్కడికి? డైరెక్టర్ బాబు గారిని చూడాలి కదా. అయ్యా మావయ్య, నాకు నటించాలని ఆశ లేదు, నన్ను వదిలే. అయితే ఒక పని చేయి, నేనైనా ఆయన కొలుస్తాను, ఈ బండిలో తీసుకున్నా. ఇలా నీ కోసం సిటీ బస్సులు బోర్డు వేశారు, అందులో వెళ్ళు 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 వెళ్ళు. వచ్చేస్తారు. Good for nothing. Stop! Stop, please! Stop! Oh. Excuse me, sir. ఎవరు మీరు? నా కొత్త బండి లబ్డబాయింది. కెన్ యూ గివ్ మీ లిఫ్ట్? ఓ ఎస్, దానికే ఉంది. థ్యాంక్ యూ సార్. నేను డ్రైవింగ్ డ్రాప్ చేస్తారా? ఓ షో, వెల్కమ్. హౌ నైస్ ఆఫ్ యూ. ఏం మాట్లాడకుండా కూర్చున్నారే? ఐఎమ్ ప్రియా. ఐఎమ్ రమేష్. కార్ మీదేనా? ఫాదర్ కారు. మీ ఫాదర్ కారేటేమి, మీ కారేటేమి, రెండూ ఒకటేగా. ఆ నమ్మకం మీకున్నప్పుడు నేను లేదని చెప్పినా మీరు నమ్ముతారా ఏంటి? రమేష్, ఊరికి చెప్పడం కాదు. యు లుక్ వెరీ స్మార్ట్. ఊరికి అబద్ధాలు చెప్పకండి. కాదు కాదు, నిజమే చెప్తున్నాను. థ్యాంక్ యూ. కమాన్ రమేష్, ఏదైనా తీసుకుందరు కానీ. ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం. కాదు, మీరు చెప్పండి. కాఫీ. కాఫీయా? అంటే నేనేం తీసుకోను, అందుకే. నో ప్రాబ్లం. మీరు కాఫీ ఆర్డర్ ఇవ్వండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. వచ్చేస్తారు కదా? ఇప్పుడే వచ్చేస్తాను. 2 minutes. బడవా రాస్కెల్, పోనీ పాపం కదా అని ఫాదర్ దగ్గర డ్రైవర్ ఉద్యోగంలో చేరిస్తే ఇలాంటి పనులను చేస్తున్నావా నువ్వు? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు. నోరు ముయ్యరా. 3 పూట్ల ముద్ద తినే యోగ్యత లేదు, కాకులకు పెట్టే పిండాన్ని ఏరుకు తినే రాస్కెల్వి. ఎరా, డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఇంకా 48 గంటలు కూడా ఆగాలేదే, అంతలోనూ మీ పిల్లలు లేపుకొచ్చేసావా?
కారు తాళాలు ఇచ్చినందుకే ఈ విధంగా చేస్తున్నావే. నీ చేతికో బంగ్లా తాళాలు ఇచ్చి ఉంటే ఇంకేమేం చేసేవాడివో. సార్ తెలియకుండా మాట్లాడకండి సార్. అమ్మాయి కార్ రిపేర్ అయింది, లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చాను. ఏదేదో మాట్లాడుతున్నారే. ఆ పిల్ల నిన్ను లిఫ్ట్ అడిగింది? అవును సార్. అప్పుడప్పుడు ఇలా లిఫ్ట్ ఇస్తూనే ఉండు, అప్పుడే నీకు జీవితంలో లిఫ్ట్ దొరుకుతుంది. ఆ పిల్ల ఎవరనుకున్నావు? ఎవరా? ఆంధ్రదేశంలో నెంబర్ 1 భాగ్యవంతుడు మిస్టర్ రామచంద్ర చక్రవర్తి గారి ఒకే కూతురు. రే, నువ్వు గనక ఆ అమ్మాయిని పట్టేశావే అనుకో, ఏకంగా నువ్వు రిజర్వ్ బ్యాంకునే పట్టుకున్నంత అకౌంటే లేకుండా మనీ అప్పుడప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. గుంజగలిగినంత ఆవిడ దగ్గర. అదంతా పాపం కాదు. ఇందులో ఏం పాపం ఉంది? ఒకవేళ ఉన్నా ఆదివారం ఫాదర్ దగ్గర పాప పరిహారం కోరుకుందాం. అలాగైతే మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. నా కోటు సూటు కారు ఇవన్నీ చూసి అమ్మాయి అలాగే పడిపోయింది సార్. నిన్ను చూసి ఆవిడ పడిపోయిందా? అవును సార్. అయ్యో, అది పోనీ ఇంటి ఓనర్గా ఉన్న నన్ను వేరేదో చేయాలని చూస్తున్నావు. పర్వాలేదు, ఇలా చూడు, నువ్వు నాకు బాడుగు ఇవ్వాల్సింది 10,875 ఈ జన్మంతా నువ్వు కష్టపడ్డా నా బాకీ తీర్చడం నీ వల్ల కాదు. పొదిపోయింది, నీకు నేను హెల్ప్ చేస్తా. ఆ పిల్లలు పట్టే, దాని మూలంగా నేను వసూలు చేసుకుంటా. ఏం తీసుకుంటావు? 2 కాఫీ. డబ్బులున్నాయా? ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? 10 రూపాయలకి నువ్వు ఇక్కడ మెనూ కార్డు దూరం నుంచి ఒక్కసారి చూడొచ్చు, అంతే సార్. మహంజుడు ఉడతలు పెట్టేవాళ్ళ. మరి ఇప్పుడు కాఫీ తాగడానికి ఆడపిల్లతో వచ్చేసాడు. దిగులు పడకు, నా ఖాతాలో 2 కాఫీ ఇస్తాను. ఓకే, గో అహెడ్. పట్టే. అమ్మో, ప్లీజ్ సిట్ డౌన్. 2 కాఫీ చెప్పి ఎంతసేపు అయింది? ఇంకా నిలబడి ఉన్నావే? గో మ్యాన్. ఎస్ సార్. మేడం, ఈ రోజు మీరు ఏ కారులో వచ్చారు? ఈ రోజు నా కారు కొంచెం రిపేర్ అయింది, అందుకే వీరి కారులో వచ్చాను. ఏంటి, వీరు మీకు లిఫ్ట్ ఇచ్చారా? అయ్య బాబోయ్, అదే నిజమైతే ఇండియాలోనే ఎంతో అదృష్టవంతులండి మీరు. ఏమంటున్నారు? ఏమంటున్నారా? టాటా గారమ్మాయి వీరు లిఫ్ట్ అడిగింది, నో అన్నారు. బిర్లా గారమ్మాయి టైం ఎంత అని అడిగింది, నోరు మెదిపితే ఒట్టు. అంతవరకు ఎందుకండి, ఇది చెప్పండి, మిస్ వరల్డ్ ఈ రోజు ఎవరు? ఐశ్వర్యరాయ్. ఆవిడేనా? ఆ ఐశ్వర్యారాయ్ వీరితో కలిసి ఐస్ క్రీమ్ తినాలి అని ఆశపడింది. వీరు లేదని వీరు తన ఐస్ క్రీమ్ మాత్రమే జేబులో పెట్టుకుని పారిపోయారు. అటువంటి వీరు ఈ రోజు మీతో కలిసి కాఫీ తాగుతున్నారు అంటే అయ్యి బాబోయ్, నాకు ఒళ్ళంతా పులకరించిపోతోంది. ఏదో కావాలని ఆర్డర్ ఇచ్చారే. కాఫీ. ఎస్, కాఫీ ఇప్పుడే పట్టుకొస్తా. థ్యాంక్ యూ. ఏంటి, ఒకటి కాఫీ మాత్రమే తీసుకొచ్చారు? బిల్? బిల్లా? ఎందుకు నవ్వుతున్నారు? మేడం, కాకినాడ వాడికి కాజా ఇవ్వచ్చు, ఏడుకొండల వాడికి లడ్డు ఇవ్వచ్చు, కానీ హోటల్ ఓనర్కే బిల్లు ఇవ్వగలవా చెప్పండి? నాతో చెప్పలేదే. వారలా చెప్పగలరు మేడం, నేను కదా చెప్పాలి. ఈ హోటల్ మాత్రమే కాదండి, కారు తుడిచే గొడ్డ, అచ్చించి హోటళ్లు, కార్లు, వారికి ఉన్న ఆస్తుల డాక్యుమెంట్స్ అన్ని ఒకదాని మీద ఒక్కొక్కటిగా పేర్చి వాటి మీద నిలబడి కిందికి చూస్తే చార్మినార్ కూడా చిన్నదిగా కనిపిస్తుందంటే మీరే ఊహించుకోండి. యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్. సీ యు లేటర్. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, 2 ఎర్రగానే ఉన్నాయా? పొరపాటు పడ్డా. నో ప్రాబ్లం. తెలియట్లా? పచ్చిమిరపకాయ ఎందుకు? అల్లుడు, ఉన్న సజ్జను చెరసగం పెట్టుకున్నాం, నంచుకోవడానికి ఇది ఒక్కటే ఉంది, చెరసగం పంచుకుందాం. మావా, దీనికి నేను ఎప్పుడు ఒప్పుకోను. నాకు పూర్తి పచ్చడికాయ తినే అలవాటు. మర్యాదగా ఇచ్చేయి. రే దరిద్రమ్మాయాలారా, పులిసిపోయిన సద్దనానికి పచ్చిమిరపకాయకి ఎందుకు అలా కొట్టుకు తెస్తారు? ఏరా, జీవితాంతం ఇలాంటి దరిద్రపు కంపలో జీవిస్తావట్రా? నువ్వు అనుభవించబోయే జీవితమే వేర్రా. ఏయ్, తెచ్చిండి టిఫిన్ వెలిగిచ్చేయి, తించావని. నల్ల ముఖానికి నవ్వకూడదు తక్కువ. కూతులాగా. ఏంటండి, టిఫిన్ మాకోసమేనా? అదేమిటి మీరు అలా అడుగుతున్నారు? మీకోసం ఇంట్లో స్పెషల్ గా తయారు చేయమన్నారు. మీరంటే ఆయనకు అంత ప్రేమ. మొద్దు, ప్రేమ కాదే, బిజినెస్. ఏదో ఒక రోజు ఈ కుర్రాడు కోటీశ్వరుడు ఇంటికి అల్లుడు అయ్యాడు అంటే బాడుగు డబ్బంతా నే వసూలు చేస్తా. అందుకోసమే ఓసీలో టిఫిన్ పెట్టేసి ఏసీ కారుకి ఇతని డ్రైవర్ గా పెట్టేశా. నన్ను క్షమించండి.
మీరు అనుకున్నట్టు నేను నటించలేను. ఏంటను అనేది? ఇలా చూడండి, నేను డ్రైవర్ ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రియని కలుసుకున్నాను. ఆమె నన్ను డబ్బున్న వాడిగా భావించి లవ్ చేయడం ప్రారంభించింది. ఆమె నడవడిక నా మనసులో గాఢంగా ముద్రపడింది. ప్రియని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆమెను మోసం చేసి డబ్బున్న వాళ్ళ నటించలేకపోతున్నాను. అందుకే ఉద్యోగాన్ని వదిలేశాను. ఏంటి, డ్రైవర్ ఉద్యోగం వదిలేసావా? అవును, రేపే ప్రియని కలుసుకుని జరిగిందంతా చెప్పేస్తాను. ఆరి పాపాత్ముడా, నీకు బుద్ధి ఉందా? సిరిత వలచి వస్తూ ఉంటే అక్కర్లేని గిరిగీసి కూర్చుంటావేమిట్రా? రే, 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి జరిపించాలి అని పెద్దలు అన్నారా? నువ్వు పెద్ద హరిశ్చంద్రుడిలాగా ఆ అమ్మాయి ముందుకెళ్ళి నిలబడి, అమ్మా తల్లి, నా హృదయ రాణి, ఇంటి బాడుగా ఇవ్వడానికి కూడా చేతగాని వాణ్ణి, నేను సాధారణ డ్రైవర్ని, నువ్వు అనుకున్నట్టు నేను డబ్బు గలవాణ్ణి కాను అని నువ్వు చెప్పి చూడు, ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అదృష్టవంతుడు. రండి సిస్టర్, కొట్టాలా పాలిసా? సూపర్ మ్యాన్ లేరా? వచ్చే వాళ్ళకి అడ్డం లేకుండా పక్క జరిగి నుంచోమ్మా. రండి, మీకేంటి కొట్టాలా పాలిష్ కొట్టాలా? సూపర్ మ్యాన్ రాలేదా? సూపర్ మేవాడా వస్తాడు, జరిగి నుంచోమ్మా. చూసావా? రండి రండి, సూపర్ మేవాడు గురించి వచ్చారు కదా. ఎలా అంత కరెక్ట్ గా అడుగుతున్నారు? మమ్మల్ని ఎదుర్కొంటూ ఎవరు అడిగేదండి, జరిగి నుంచోండి. ఏం గురు, మన పని చూసుకోవాలా, ఈ సూపు తాగి వాళ్ళకి జవాబు చెప్పాలా అని? సూపు సూపు స్పెషల్ సూపు సూపు. అరే, పొద్దున్నే కస్టమర్స్ క్యూలో నుంచున్నారే, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మాయిలు తాగండి, తాగండి, బాగా తాగండి అమ్మా, తాగండి. సుత్తి ఏంటి రాము, ఏంటి? పొద్దున్న ఏగలు తాగుతారు, ఎవరు రాలేదేంటి? నీ సుత్తి నా దగ్గరే ఇక్కడ. ఒక అల్యూమినియం బకెట్, ఒక స్టవ్, ఒక డబ్బా, ఈ 3 పెట్టుకుని టాటా రేంజ్ మాట్లాడుతున్నావే. ఇదిగో చూడు, నేను చెప్పులు కుట్టి కష్టపడి సంపాదిస్తాను. నీలో సూపు సోపు చాపలు అమ్మడం లేదురా, ఇది ఒక వృత్తేనా అని. ఇదిగో చూడండి, ఏమన్నా ఒప్పుకుంటా గానీ నా వృత్తిని మాత్రం నీతిగా మారుతున్న చెడ్డ కోపం వస్తే, దాదాపు మీరు నేను చేసేది ఒకే వృత్తి. ఎలా? మేకాలకు వస్తే సూపు, దాని తోలు తీస్తే చెప్పులు. రాము, సూప్ తాగేసి కొంచెం హుషారుగా పని చేసుకోండి. బ్రహ్మానందం, 2 సూప్ తీసుకో. తెల్లారగానే ఒక్క ఎదవనైనా కాఫీ తాగనిస్తున్నాడా అని ఈ పందిరేలు పక్కన కూకుని ప్యానాలు తీసేస్తున్నాడు. ఇచ్చి సావరా. తాగండి. సూపట్రా ఇది, ఊర కుక్కైనా తాగుద్దా అని. మొన్నకు సూప్ ఇచ్చావే, ఆ సూప్ చాలా బాగుంది. అప్పుడు తాగింది ఎప్పుడు నేలకి మీద ఉండిపోయింది. ఆ సూప్ ఉంటే ఇవ్వు. ఏమన్నా మొన్న తాగిన సూప్ బాగుందా? రే, నీకు అనుమానంగా ఉంటే రాము అని చూడు. రాము, మొన్న సూప్ ఎలా ఉంది? సూపర్. అన్నా, మొన్న మేకాలు దొరకలేదన్నా. దొరకపోతే మన బస్ స్టాండ్ లో ఓరుకు తిరిగే చూడు, దాని కడత సూప్ పెట్టా. ఏమండి రామ, సూప్ తాతారా? 100 రూపాయలకి చిల్లరుందా? 90 రూపాయలు తక్కువ, పర్వాలేదా? ఎక్స్క్యూజ్ మీ, 100 రూపాయలకి చిల్లర కావాలి. చూపించండి. ఇదేనా 100 రూపాయలంటే? నేను ఎప్పుడు చూడలేదండి. ఏమండి, 100 రూపాయలకి చిల్లర ఉంటే ఇస్తారా? అర్జెంట్గా ఒక ఫోన్ చేయాలి. 100 రూపాయలకి చిల్లర లేదండి, ఫోన్ కావాలంటే రూపాయి ఇస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇదిగోండి. పర్వాలేదండి. ఇది ఉంచుకోండి. పర్వాలేదండి. పర్వాలేదు, ఉంచుకోండి. మీరు రేపిటి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వండి చాలు. He's something different. ఇందా. చెప్పను మనల కన్నా తల్లి వెళ్ళిపోయిందక్క. మీ అమ్మ నా రాకెట్లు వెళ్ళిందేట. మమ్మల కన్నా తల్లి చచ్చిపోయింది. ఎవమ్మ అత్తగారు చచ్చిపోతే చూస్తూ నిలబడతావా? మీ అమ్మ సచ్చి అన్నాలైందే? అమ్మ సచ్చి 15 రోజులైంది మావా. పాపిస్తారా మీ ఇంటి పెద్దలను కదా నా కబురు చేయించదా అని. అమ్మ చెప్పింది నా సావుకు నువ్వు ఎవరిని కావాలో పిలు, కానీ నా పెద్దలుడు బ్రహ్మానందని మాత్రం పిలవ కాని చెప్పింది. ఏం బ్రహ్మానందం, చావు కూడా రాకూడదని చెప్పేటంతగా మీ అత్తకు నీ మీద ఎందుకంత కోపం? ఏం లేదు రాము, మామూలు ఎస్సేమే. నా ఫస్ట్ నైట్ నాడు నా పిల్లం అనుకుని మా అత్తగారిని కావలించుకుని ముద్దెట్టుకున్నాను. నా జీవితంలో ఆ ఒక్క తోట మిస్టేక్ జరిగిపోయినది. అది ఆ పాపిష్టి ముసలి మనసు పెట్టుకుని చచ్చి వరకు మర్చిపోలా. ఏడవకే వరాలు పెట్టట్టుకో, లోపలికి వెళ్దాం. ఎక్కడికి నీ చెల్లిని రమ్మని పిలుస్తున్నావు? వచ్చిందానే పొమ్మని చెప్ప.
ఏటయ్యా అట్ట అంటున్నావు? లేకపోతే ఇంకో దారిలేనా మనం? ఇట చూడయ్యా, నా చెల్లికున్న ఒకే ఒక్క ఆధారం మా అమ్మ. ఆవిడ కూడా పోయింది. ఇప్పుడు నా చెల్లికి మనమే కదయ్యా ఆధారం. నీ కూడు పెట్టమే దండగా అనుకుంటుంటే నీ చెల్లిలో కట్ట కుటుంబం అంతా ఎక్కడ తినాలనుకుంటున్నారా? జరగదా అంతే. ఏంటి బ్రహ్మానందం అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? వయసులో ఉన్న పిల్లలు తరిమేయాలని చూస్తున్నావే, తప్పు కదూ? ఈ అమ్మాయి ఏం కావాలి? రండి రండి వచ్చేయండి పెద్ద మగాడు. వీళ్ళకి తమ రికమెండేషన్ ఏంటండి? నేను చూస్తానే ఉన్నాను. దేశంలో ఈడొచ్చిన అమ్మాయిల గురించి పట్టించుకుంటారు కానండి, ఈడొచ్చిన అబ్బాయిల గురించి పట్టించుకోండి అసలు. అది వద్దులే. సరే నువ్వు చెప్తున్నావు ఒప్పుకుంటున్నాను. పెట్టేట్టు లాలబా. ఎల్లనంటే ఎల్లను. నాకు పరువు ఉంది, మర్యాద ఉంది. నా రక్తంలో రాసు ఉన్నంత వరకు నేను ఈ గడప ఎప్పుడు తొక్కను. అరే ఏంటమ్మాయి మొండితనంగా మాట్లాడుతున్నావు? మీ మావంటే ఏదో తెలియకన్నాడు. పెట్టి తీసి లోపలిపో. ఇలా చూడండి, మిమ్మల్ని సోతుంటే మంచోళ్ళ కనిపిస్తున్నారు. మీరు చెప్తున్నారు కనుక నా పరువు మర్యాదలు నొగ్గేసి రాసాలు కూడా ఒగ్గేసి ఇంట్లో ఎత్తనా? అవును మా పెట్టట్టుకుని లోపలికి రా. పెట్టి బారుగా ఉంది చూసుకో. రాయ అక్క. చూసామంటే మా మరదలు పోగరు బావని మర్యాద లేకుండా పెట్టి తీసుకురామంటండి. అరే మరదలేగా పెట్టి తీసుకుని వెళ్ళవయ్యా. నువ్వే తీసుకుని పరిగెత్తిలా ఉన్నావే. పెద్ద పెట్టే చూసి డైమండ్స్ ఉన్నాయా? ఉన్నాయి. మన ప్లాన్ ప్రకారం అన్ని కరెక్ట్ గా జరిగాయి. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏమైనా చేయగలదనేది నువ్వు నిరూపించు. మళ్ళీ అని పేరెట్టుకుని ఓ నాటకం ఆడి నువ్వు కోరుకున్న రాము మనసును దోచుకున్నావు అనుకునే చేయగలిగావు.